హాయ్ అండి, అందరికీ నమస్తే. రోజుట్లాగే ఈరోజు కూడా మనం కొన్ని వార్తల గురించి అయితే తెలుసుకుందాం. అందులో అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు ఇంటిని నిర్మించుకోవడానికి భూమి పూజ అయితే నిర్వహించారు. తర్వాత ఉద్దేశపూర్వకంగానే గొడవలు సృష్టించేందుకు జగన్ ప్రయత్నించారని చెప్పి హోంమంత్రి అనిత గారు చెప్పుకొచ్చారు. తర్వాత వల్లభనేని వంశీ గారికి రిమాండ్ అయితే పొడిగించారు. మరొక న్యూస్ ఏంటంటే అమరావతి హైదరాబాద్ గ్రీన్ఫీల్డ్ హైవేకి కేంద్రం పచ్చ జెండా అయితే ఊపింది. దీనికి సంబంధించిన మనం వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అందులో మొదటిగా అమరావతిలో నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇంటికి సంబంధించి భూమి పూజ అయితే నిర్వహించారు. దానికి సంబంధించిన విషయం గురించి అయితే తెలుసుకుందాం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు రాజధాని అమరావతిలో తన ఇంటి నిర్మాణ పనులకు బుధవారం శంకుస్థాపన అయితే చేశారు. కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వెలగపూడి సచివాలయం వెనుక E9 రహదారి పక్కనే ఇంటి నిర్మాణం చేపట్టారు. గత ఏడాది డిసెంబర్లో వెలగపూడి రెవెన్యూ పరిధిలో 5 ఎకరాల విస్తీర్ణంలో నివాస ఫ్లాట్ను ఇదే గ్రామానికి చెందిన రైతు కుటుంబం నుంచి కొనుగోలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇటీవలే ఫ్లాట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. ఇంటిని 1455 చదరపు గజాల విస్తీర్ణంలో G+1లో నిర్మించనున్నారు. పనులు పూర్తి చేసి ఏడాదిలోపు గృహప్రవేశం చేయాలని భావిస్తున్నారు. కార్యక్రమంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి, దేవాంశ్ పాల్గొన్నారు. ఇప్పుడు ఆ రాజధానిలో చంద్రబాబు నాయుడు గారు అయితే ఇల్లు కట్టుకోవడానికి అయితే నిర్ణయించుకున్నారు. ఇప్పటివరకు ఆయన ఎక్కడ సొంత ఇల్లు లేకపోవడం రాజధానిలో, దానివల్ల ఇప్పుడు ఇక్కడే స్థానికంగా ఆయన ఇల్లు కట్టుకోవడానికి అయితే నిర్ణయించుకున్నారు. దానికి సంబంధించిన భూమి పూజ పనులు అయితే ప్రారంభించారు. తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఉద్దేశపూర్వకంగానే గొడవలు సృష్టించేందుకు జగన్ ప్రయత్నించారని హోంమంత్రి అనిత గారు చెప్పుకొచ్చారు. రాప్తాడు పర్యటనలో ఉద్దేశపూర్వకంగానే గొడవలు సృష్టించేందుకు మాజీ సీఎం జగన్ ప్రయత్నించారని హోంమంత్రి అనిత విమర్శించారు. 2 రోజుల నుంచి పక్కా ప్రణాళికతో వ్యవహరించారన్నారు. గొడవలు జరిగే అవకాశం ఉందనే నిఘా వర్గాల సమాచారంతోనే 1100 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అయినా డబ్బులిచ్చి వైకాపా కార్యకర్తల్ని భారీగా రప్పించి పోలీసులపై దాడికి దిగారన్నారు. పర్యటన తర్వాత రోడ్డు మార్గంలో వెళ్లేందుకు జగన్ ముందుగానే నిర్ణయించుకున్నారు. ఘర్షణ సృష్టించి ఆ నెపాన్ని పోలీసులు ప్రభుత్వంపై నెట్టేందుకే హెలికాప్టర్ నాటకం. కాసేపటికే అదే హెలికాప్టర్లో పైలట్ ఎలా వెళ్ళిపోయాడు. పోలీసులపై జగన్ వ్యాఖ్యలు సభ్య సమాజం సిగ్గుబడేలా ఉన్నాయని, కారుమూరి నాగేశ్వరరావు లాంటి నేతల్ని ఆయన అదుపులో పెట్టుకోవాలి, లేకపోతే ఆ పార్టీ సంఖ్యాబలం 11 నుంచి 0కి పడిపోవడం ఖాయమనే విషయాన్ని జగన్ గుర్తుంచుకోవాలి. రాప్తాడు ఘటనపై పూర్తి విచారణ జరిపిస్తాం అని అనిత గారు అయితే తెలిపారు. అంటే అక్కడ పర్యటనకి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన గొడవలు, పోలీసుల గురించి జగన్ గారు ఎట్లా మాట్లాడారు, అక్కడ వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు, అక్కడ కొంచెం గొడవలాగా అయితే జరిగింది. దానికి సంబంధించి హోంమంత్రి అనిత గారు అయితే రియాక్ట్ అయ్యారు. దీనికి సంబంధించి వీళ్ళు కూడా కొంచెం ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు. తర్వాత వల్లభనేని వంశీకి రిమాండ్ పొడిగింపు. వైకాపా నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రిమాండ్ను సిఐడి న్యాయస్థానం పొడిగించింది. గన్నవరం తెదేపా కార్యాలయంపై దాడి కేసులో వంశీతో పాటు రిమాండ్ ఖైదీలుగా ఉన్న మరో 9 మందిని బుధవారం సిఐడి అధికారులు న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఈ నెల 23 వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు అయితే జారీ చేసింది. అంటే టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు కదా, దానికి సంబంధించి ఒక 9 మందిని కూడా అదుపులోకి అయితే తీసుకున్నారు. వీళ్ళకి మళ్ళీ ఈ నెల 23 వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు అయితే ఉత్తర్వులు జారీ చేసింది. తర్వాత ఇంకొకటి ఏంటంటే అమరావతి హైదరాబాద్ గ్రీన్ఫీల్డ్ హైవేకి కేంద్రం అయితే పచ్చజెండా ఊపింది. దీనికి సంబంధించి ఏపీ పునర్విభజన చట్టంలోని అపరిష్కృత అంశాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అమరావతి హైదరాబాద్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేకి కేంద్రం పచ్చజెండా ఊపింది. డిపిఆర్ రూపకల్పనకు చర్యలు ప్రారంభించాలని కేంద్రం హోంశాఖకు ఆదేశించింది. మరికొన్ని సమస్యల పరిష్కారాలకు ఆయా శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. అంటే ఇప్పుడు మన హైదరాబాద్ నుంచి అమరావతి టు హైదరాబాద్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే ఇది చాలా బాగుంటుంది వస్తే కనుక. ఇలా దీనికి సంబంధించి వివరాలు ఈరోజు వివరాలు అయితే రేపు మళ్ళీ మనం మరికొన్ని విషయాల గురించి అయితే తెలుసుకుందాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.
వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు కింద కామెంట్ చేయండి. అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఏదైనా సరే కామెంట్ చేస్తే ఏదైనా తప్పులుంటే తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. తర్వాత ఇంకొకటి ఏంటంటే మన ఛానల్ వాట్సాప్ లింక్ కింద ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మీరు క్లిక్ చేసి మన ఛానల్ వాట్సాప్ నెంబర్లో జాయిన్ అవ్వగలరు. మనం ఏదైనా వీడియో పోస్ట్ చేసినప్పుడు ముందుగా మీకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా రేపు మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.